రేణుదిన తెలుగు తెర మీదకు మళ్లీ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ అన్నయ్యగా తెలుగు ప్రేక్షక జనం జుట్టు పీకేసుకుంటున్నారు. అలాంటి పవన్ అన్నయ్యకు ఒకప్పటి భార్యగా రేణుకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. పీకే భార్యగా ఎలాగూ లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాం, కనీసం ఆ ఇమేజ్ నైనా క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతో రేణు దేశాయ్ తీవ్ర యత్నాలే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏమంటా తాను పవన్ కళ్యాణ్ కు దూరమైందో ఆనాటి నుంచి ఏదో ఒక సంచలన వార్తతో ప్రేక్షకులకి, మరీ ముఖ్యంగా పవన్ అభిమానుల ముందుకు వస్తూనే ఉన్నారు రేణుదిన. ఆల్రెడీ ఇది ఎన్నికల కాలం. ఈ కాలంలో పవన్ కళ్యాణ్ జనసేన టీ కప్ లో తుఫాన్ రేపడానికి ఏపీలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎలాంటి టీ కప్ లేకుండానే టీడీపీని గెలిపించి తుఫాన్ రేపిన పవన్ తాజాగా తన అభ్యర్థులను రంగంలోకి దించి అదృష్ట పరీక్ష చేసుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ లో పవన్ మాజీ భార్యగా రేణు దేశాయ్ ఏం చేసినా చెల్లుద్దనే మాట ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి పవన్ ఎంత విదేశీ భార్యమనితో కాపుర కాలక్షేపం చేస్తున్నా ఆమె ఎవరో ఏంటో అన్నది పెద్దగా ఎవరికీ తెలియదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. బయోలాజికల్ నీడ్ గా మాత్రమే ఆమెతో పవన్ కలిసి ఉంటున్నారు. ఈ విదేశీ ప్రేమాయణంతో పవన్ పెద్దగా సాధించింది కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో పవన్ ఎక్స్ వైఫ్ రేణు దేశాయ్ కి అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ తో ఓ 2 కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు రేణు దేశాయ్. దొంగాట ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సామాజికవేత్త, రచయిత హేమలత లవనం గారి పాత్రలో నటించబోతున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు రేణు. హేమలత లవనం అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. తన భర్త లవనంతో కలిసి సంస్కార్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా పనిచేశారు. వ్యక్తిగతంగా తనకు హేమలత మీద ఎంతో అభిమానం ఉందని, వెండితెరపై ఆమె పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పుకొస్తున్నారు రేణు దేశాయ్. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలే త్వరలోనే చెబుతానని చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఇదే కాకుండా మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ కి కూడా సంతకం చేశానంటున్నారు రేణు. త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు కూడా ట్వీట్ చేశారు. పూరి జగన్నాథ్ బద్రి సినిమాతో నటిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు రేణు దేశాయ్. తర్వాత జానీ సినిమాలో నటించారు. ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. 2014లో ఇష్క్ వాలా లవ్ అనే మరాఠీ సినిమాకు దర్శకత్వం వహించారు. రేణు పలు సినిమాలకు ఎడిటర్ గాను పనిచేశారు. ఇన్నేసి వేరియేషన్స్ ఉన్నాయి రేణు దేశాయ్ లో. తాను చేసే యత్నం హిట్టా ఫ్లాపా పక్కన పెట్టి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించడంలో ఎప్పుడూ ముందుంటారు రేణు దేశాయ్. పవన్ తో లేని లోటు తీర్చుకోవడంలో ఆల్వేస్ బిజీగా ఉంటారు. బద్రి సినిమాలో చూపించినట్టు రేణు అక్కడా త్యాగమే, ఇక్కడా త్యాగమే. తాను పీకేతో విడిపోకపోయింటే ఎంతో బిజీగా ఉండేవారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలను దగ్గరుండి చూస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేవారు. ప్రస్తుతం పవన్ కు ఉడతా భక్తిగా సాయం పడదామన్నా ఛాన్స్ లేదు. ఆ ఛాన్స్ నేదో నాగబాబు లాగేసుకుని మై ఛానల్, నా ఇష్టం అనే వీడియోల ద్వారా సాయపడుతున్నారు. ఈ ఛాన్సులన్నీ మిస్ అవ్వడంతో రేణు సొంత ప్రాజెక్టులు చేసుకుంటూ పవన్ ని మరచిపోయే యత్నం చేస్తున్నారు. రేణు కొత్త పాత్రల పోషణ విజయవంతమవుతుందా లేదా కాలమే నిర్ణయించాలి. ఈ రోజు కాకుండా రేపటికైనా పవన్ నుంచి తనకు పిలుపు రాకుండా పోతుందా అన్న ఆమె కళ్ళల్లోని నిరీక్షణ ఒకనాటికైనా ఫలించాలని కోరుకుందాం.